స్టూడెంట్స్, ఈరోజు మనం బెంథమ్ హూకర్స్ సిస్టమ్ ఆఫ్ క్లాసిఫికేషన్ అంటే బెంథమ్ హూకర్ల వర్గీకరణ విధానం గురించి తెలుసుకుందాం. ఇది చాలా ముఖ్యమైన టాపిక్. ఇది బాగా నేర్చుకోవాలి. ఈ వీడియోని యూట్యూబ్లో అప్లోడ్ చేసి లింక్ మీకు షేర్ చేస్తాను. ఈ వీడియోని బాగా చూసి స్టడీ మెటీరియల్ని కూడా చదువుకొని ఈ టాపిక్ని బాగా ప్రిపేర్ కాండి. ఇది పరీక్షల్లో చాలా ముఖ్యమైన టాపిక్. బెంథమ్ హూకర్ అంటే వీళ్ళిద్దరు శాస్త్రవేత్తలు అన్నమాట. ఈ శాస్త్రవేత్తలు ఒక వర్గీకరణ విధానాన్ని ప్రతిపాదించారు. జార్జ్ బెంథమ్, జేడి హూకర్. వీళ్ళిద్దరూ బ్రిటిష్ శాస్త్రవేత్తలు, బ్రిటిష్ టాక్సానమిస్ట్స్. వీళ్ళిద్దరూ ఇంగ్లాండ్లోని రాయల్ బొటానిక్ గార్డెన్లో పనిచేసేవాళ్ళు. వీళ్ళు తమ వర్గీకరణ విధానాన్ని ఒక గ్రంథం ద్వారా మనకి తెలియపరిచారు. ఆ బుక్ పేరు జెనెరా ప్లాంటేరం. ఈ జెనెరా ప్లాంటేరం అనే గ్రంథంలో వాళ్ళు తమ వర్గీకరణ విధానాన్ని వివరించారు. ఈ గ్రంథం లాటిన్ భాషలో రాయబడింది. వీళ్ళిద్దరూ ఇంగ్లీష్ వాళ్ళు, కానీ గ్రంథాన్ని మాత్రం లాటిన్ భాషలో రాశారన్నమాట. ఈ గ్రంథం ఎప్పుడు రాశారంటే, ఈ జెనెరా ప్లాంటేరం అనే గ్రంథాన్ని 1862, 1883 మధ్యలో రాశారు. అంటే ఈ గ్రంథంలోని 3 భాగాలు ఉంటాయి. అందులో ఫస్ట్ వాల్యూమ్ 1862లో ప్రింట్ అయింది. థర్డ్ వాల్యూమ్ 1883లో పబ్లిష్ అయింది అనమాట. మొత్తం 3 వాల్యూమ్స్గా వీళ్ళు ఈ గ్రంథాన్ని రాశారు. జార్జ్ బెంథమ్, జేడి హూకర్ వీళ్ళిద్దరు బ్రిటిష్ శాస్త్రవేత్తలు లాటిన్ భాషలో జెనెరా ప్లాంటేరం అనే గ్రంథాన్ని రాశారు. అందులో 3 భాగాలు ఉంటాయి. ఈ గ్రంథంలో దేని గురించి రాశారంటే మొక్కల యొక్క వర్గీకరణ. ఈయన బెంథమ్, ఈయన హుక్కర్, ఇద్దరు శాస్త్రవేత్తలు కలిసి ఆ గ్రంథం రాశారనమాట. ఇది వాల్యూమ్ 1 ఆ గ్రంథం ఫస్ట్ పేజ్, జెనెరా ప్లాంటేరం. సో 3 భాగాలు ఉన్నాయని కదా. మొదటి భాగంలోనేమో పాలిపెటాలే మొక్కల గురించి వివరించారు. పాలిపెటాలే అంటే ఒక రకమైన ద్విదళ బీజాలు. ఆకర్షణ పత్రాలు అసంయుక్తంగా ఉంటే వాటిని పాలిపెటాలే అనే గ్రూపులో చేరుస్తారు అన్నమాట. రెండో వాల్యూమ్లో గ్యామోపెటాలే మొక్కల గురించి వివరించారు. గ్యామోపెటాలే అంటే ఇవి కూడా ఒక రకమైన ద్విదళ బీజాలు. ఆకర్షణ పత్రాలు సంయుక్తంగా ఉంటే వాటిని మనం గ్యామోపెటాలేలో చేరుస్తారు అన్నమాట. మిగతా అన్ని మొక్కల్ని ఈ వాల్యూమ్ 3లో చేర్చారు. దీంట్లోనే వివృత బీజాలు కూడా ఉంటాయి, ఏకదళ బీజాలు కూడా ఉంటాయి. ఈ వర్గీకరణ విధానం, ఈ బెంథమ్ హూకర్లు ప్రతిపాదించిన వర్గీకరణ విధానం డాక్ట్రిన్ ఆఫ్ కాన్స్టెన్సీ ఆఫ్ స్పీషీస్ మీద ఆధారపడి ఉంటుంది. ఏంటి డాక్ట్రిన్ ఆఫ్ కాన్స్టెన్సీ ఆఫ్ స్పీషీస్ అంటే, జాతులు మార్పు చెందకుండా స్థిరమైన లక్షణాలతో ఉంటాయి అని వాళ్ళు భావించారు. మనకు తెలుసు ఏంటంటే జీవ పరిణామ క్రమంలో కొత్త కొత్త జాతులు ఆవిర్భవిస్తూ ఉంటాయి. జాతుల యొక్క లక్షణాలు మారిపోతూ ఉంటాయి. మానవులు కోతులు లాంటి జంతువుల నుంచి ఆవిర్భవించారు. క్రమక్రమంగా మార్పులు చెంది కొత్త రకమైన జీవులు వస్తూ ఉంటాయి. కానీ వీళ్ళు జీవ పరిణామం గురించి పరిగణలోకి తీసుకోలేదు. భూమి పుట్టినప్పుడు ఎలాంటి జాతులు అయితే భూమి మీద ఉన్నాయో ఇప్పుడు కూడా అలాంటి జాతులే ఉన్నాయి. జాతుల్లో మార్పు ఉండదు అనే నమ్మకంతో వీళ్ళు ఈ వర్గీకరణ చేశారన్నమాట. అందుకని ఇదొక న్యాచురల్ సిస్టమ్, అంటే ఒక సహజమైన వర్గీకరణ. ఆ మొక్కల మధ్య ఉన్నటువంటి సహజ సంబంధాల ఆధారంగా వర్గీకరణ చేశారు. వాటి లక్షణాల ఆధారంగా వర్గీకరణ చేశారు. కానీ ఇట్ ఈస్ నాట్ ఏ ఫైలోజెనెటిక్ సిస్టమ్. ఇది వర్గ వికాసమైన వర్గీకరణ కాదు. అంటే మొక్కలు
జీవ పరిణామ క్రమంలో ఏ విధంగా ఆవిర్భవించాయి అనేది వీళ్ళు పరిగణలోకి తీసుకోలేదు. ఇదొక సహజ వర్గీకరణ, అంతేగాని ఇదొక ఫైలోజెనిక్ సిస్టమ్ కాదు. ఈ బెంథమూకర్ల వర్గీకరణ డి కాండోల్ వర్గీకరణ మీద ఆధారపడి ఉంది. అంటే డి కాండోల్ అనే ఒక శాస్త్రవేత్త వీళ్ళకంటే ముందు మొక్కల వర్గీకరణని ప్రతిపాదించాడు. ఆ డి కాండోల్ ప్రతిపాదించిన వర్గీకరణ విధానాన్ని వీళ్ళు ఆధారంగా చేసుకొని వీళ్ళు తమ వర్గీకరణని ప్రతిపాదించారు అన్నమాట. ఈ డి కాండోల్ వర్గీకరణ విధానంలో కొన్ని మార్పులు చేసి వీళ్ళు తమ వర్గీకరణని ప్రతిపాదించారు. దీన్ని ఆధారంగా తీసుకున్నారు అన్నమాట. ఈ బెంథమూకర్లు విత్తనాలు ఉండే మొక్కల్ని మాత్రమే వర్గీకరించారు. అంటే ఫెనిరోగామల్ని మాత్రమే వర్గీకరించారు. సీడ్ ప్లాంట్స్ని మాత్రమే వర్గీకరించారు. సీడ్లెస్ ప్లాంట్స్ ఉంటాయి కదా, విత్తనాలు లేని మొక్కలు ఉంటాయి కదా, వాటిని వీళ్ళు వర్గీకరించలేదు. ఈ బ్రయోఫైట మొక్కలు కానీ, టెరిడోఫైటలు కానీ, అయితే ఆల్గే, ఫంగై, వీటిని వీళ్ళు వర్గీకరించలేదు. కేవలం విత్తనాలు కలిగిన మొక్కలనే, అంటే సీడ్ ప్లాంట్స్ని మాత్రమే, అంటే ఫెనిరోగామ్స్ని మాత్రమే వీళ్ళు వర్గీకరించారు. మొత్తం 97,205 జాతులని వీళ్ళు తమ వర్గీకరణలో సూచించారు. అలాగే మొత్తం 7,569 జనర అంటే ప్రజాతుల్ని వీళ్ళు తమ వర్గీకరణలో చూపించారు. వీళ్ళు విత్తనాలు ఉండే మొక్కల్ని 202 కుటుంబాలుగా వర్గీకరించారు. కాబట్టి వీళ్ళ వర్గీకరణ విధానంలోనే మొత్తం 202 కుటుంబాలు ఉన్నాయి. అయితే వీళ్ళు కుటుంబం అనే మాట బదులుగా న్యాచురల్ ఆర్డర్ అనే పదాన్ని ఉపయోగించారు. కానీ దాన్ని ఇప్పుడు మనం ఫ్యామిలీ అంటున్నాం, కుటుంబం అంటున్నాం. వీళ్ళు ఫ్యామిలీ అనే మాట ఉపయోగించకపోయినప్పటికీ కూడా అది ఫ్యామిలీసే అన్నమాట. ఈ 202 కుటుంబాలు ఈ ఫెనిరోగామ్స్లో అంటే విత్తనాలు ఉండే మొక్కల్లో ఉన్నాయి. సీడ్ ప్లాంట్స్లోని 202 మొక్కలు ఉన్నాయి, కుటుంబాలు ఉన్నాయి. ఆ 202 కుటుంబాల్లోని 84 కుటుంబాలు పాలిపెటాలలో ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆ గ్రంథంలో 3 భాగాలు ఉన్నాయి కదా, దాంట్లో మొదటి భాగంలోని ఈ 84 కుటుంబాల గురించి వీళ్ళు వివరించారు. పాలిపెటాలు అంటే ఒక రకమైన ద్విదళ బీజాల్లోనే ఒక రకం అన్నమాట. వీటిలో సాధారణంగా ఆకర్షణ పత్రాలు అసంయుక్తంగా ఉంటాయి. నెక్స్ట్ 2వ వాల్యూమ్లో వీళ్ళు ఈ 45 కుటుంబాలని వివరించారు. ఈ 45 కుటుంబాలు కూడా గ్యామోపెటాలేకి చెందినవి అనమాట. అంటే ఇవి ద్విదళ బీజాల్లోని ఆకర్షణ పత్రాలు సంయుక్తంగా ఉంటే వాటిని గ్యామోపెటాలు అంటారు. తర్వాత 3వ వాల్యూమ్లోని మోనోక్లామిడియాలో ఉండే 36 కుటుంబాలని, జిమ్నోస్పెర్మ్స్ అంటే వివృతి బీజాల్లో ఉన్నటువంటి 3 కుటుంబాలని, అలాగే మోనోకాటిలిడన్స్ అంటే ఏకదళ బీజాల్లో ఉన్నటువంటి 34 కుటుంబాలని వీళ్ళు వర్ణించారు. ఈ బెంథమూకర్ వర్గీకరణలో ఫెనిరోగామ్స్ అంటే విత్తనాలు ఉండే మొక్కల్ని 3 క్లాసెస్గా, 3 తరగతులుగా విభజించారు. మనం ముందే చెప్పుకున్నాం, వీళ్ళు క్రిప్టోగ్యామ్స్ని వదిలిపెట్టేశారు. విత్తనాలు లేని మొక్కలు అంటే బ్రోఫైట, టెరిడోఫైట ఇలాంటి వాటిని వదిలిపెట్టేశారు. విత్తనాలు ఉండే మొక్కల్ని ఫెనిరోగామ్స్ని మాత్రమే తీసుకున్నారు. ఈ విత్తనాలు ఉండే మొక్కల్ని 3 తరగతులుగా విభజించారు. అవేంటి? డైకాటిలిడన్స్ అంటే ద్విదళ బీజాలు, జిమ్నోస్పెర్మ్స్ అంటే వివృత బీజాలు, మోనోకాటిలిడాన్స్ అంటే ఏకదళ బీజాలు. సో ఈ విధంగా వీళ్ళు విత్తనాలు ఉండే మొక్కల్ని 3 తరగతులుగా విభజించారు. ద్విదళ బీజాలు, వివృత బీజాలు, ఏకదళ బీజాలు. ఈ జిమ్నోస్పెర్మ్స్ని ఒక ప్రత్యేకమైన తరగతిగా గుర్తించారు. మొట్టమొదటిసారిగా బెంజమిన్ హుక్కర్ జిమ్నోస్పెర్మ్స్ని ఒక ప్రత్యేకమైన తరగతిగా గుర్తించారు. వీళ్ళకంటే ముందున్న శాస్త్రవేత్తలు ఏం చేశారంటే ఈ వివృతి బీజాలని ద్విదళ బీజాలు కలిపేసేవాళ్ళు. కానీ ఇవి ద్విదళ బీజాలు కాదు, ఇవి ప్రత్యేకమైన
తరగతికి చెందిన మొక్కలు అని వీళ్ళు గుర్తించి మొట్టమొదటిసారిగా వీళ్ళు ఈ జిమ్నోస్పెర్మ్స్ అనేటువంటి ఒక తరగతిని ఏర్పాటు చేశారనమాట. అది ఈ బెంథమ్ హుక్కర్ యొక్క వర్గీకరణలోని ఒక ప్లస్ పాయింట్, ఒక గొప్పతనం, ఒక ప్రతిభ. జిమ్నోస్పెర్మ్స్ని ద్విదళ బీజాల నుంచి విడదీసి వీటిని ఒక ప్రత్యేక స్థానాన్ని వీటికి కల్పించారనమాట. అయితే ఇందులో మనకు ఒక పెద్ద లోపం కూడా కనిపిస్తుంది. అదేంటంటే ఈ జిమ్నోస్పెర్మ్స్ని ద్విదళ బీజాలకి ఏకదళ బీజాలకి మధ్యలో పెట్టారు. దానికి ద్విదళ బీజాలు ఏకదళ బీజాలు కలిపి మనం ఆవర్త బీజాలు అంటాం. ద్విదళ బీజాల్లోని ఏకదళ బీజాల్లోని ఫలం ఉండి ఫలం లోపల విత్తనాలు ఉంటాయి. కానీ జిమ్నోస్పెర్మ్స్లో ఫలం ఉండదు, విత్తనాలు ఉంటాయి కానీ ఫలం అనేది ఏర్పడదు. కాబట్టి ఈ డైకాటిలిడన్స్, మోనోకాటిలిడన్స్ ఇవి చాలా క్లోజ్లీ రిలేటెడ్. ద్విదళ బీజాలు ఏకదళ బీజాలు చాలా క్లోజ్గా రిలేటెడ్. వారెన్నిటికి మధ్యలోని ఈ జిమ్నోస్పెర్మ్స్ని పెట్టడం అనేది పెద్ద లోపం. ద్విదళ బీజాల్లోని వీళ్ళు 3 ఉపతరగతులు గుర్తించారు. పాలిపెటాలే, గెమోపెటాలే, మోనోక్లామిడే. ఇది వీళ్ళ వర్గీకరణ. వృక్ష రాజ్యంలో, ప్లాంట్ కింగ్డమ్లో ప్రధానంగా 2 రకాలుగా మనం ఉపరాజ్యాలుగా విభజిస్తాం. క్రిప్టోగ్యాములు, ఫెనరోగ్యాములు. క్రిప్టోగ్యాములు అంటే విత్తనాలు లేని మొక్కలు, ఫెనరోగ్యాములు అంటే విత్తనాలు కలిగిన మొక్కలు. సీడ్లెస్ ప్లాంట్స్, సీడ్ ప్లాంట్స్ అనమాట. ఈ బెంథమ్ హుక్కర్లు ఈ సీడ్లెస్ ప్లాంట్స్ని అంటే క్రిప్టోగ్యామిని వర్గీకరించలేదు. వీళ్ళు కేవలం సీడ్ ప్లాంట్స్ని అంటే ఫెనరోగ్యాములని మాత్రమే వర్గీకరించారు. ఈ సీడ్ ప్లాంట్స్లో వీళ్ళు 3 తరగతులుగా గుర్తించారు. ఏంటవి? ఒక తరగతి డైకాటిలిడానే అంటే ద్విదళ బీజాలు, జిమ్నోస్పెర్మే అంటే వివృత బీజాలు, మోనోకాటిలిడానే అంటే ఏకదళ బీజాలు. ఇలా వీళ్ళు విత్తనాలు ఉండే మొక్కల్లో 3 తరగతుల్ని గుర్తించారు. మనం ముందే చెప్పుకున్నాం, ఈ వివృత బీజాలని ద్విదళ బీజాలకి ఏకదళ బీజాలకి మధ్యలో పెట్టడం అనేది ఈ విధానంలోని లోపం. సరే, ఈ ద్విదళ బీజాలలో 3 ఉపతరగతులు గుర్తించారు. ఈ 3 తరగతులు ద్విదళ బీజాలు, వివృత బీజాలు, ఏకదళ బీజాలు 3 తరగతులు. ఈ ద్విదళ బీజాల తరగతిలో 3 ఉపతరగతులు గుర్తించారు అన్నమాట. 3 సబ్ క్లాసెస్. ఆ సబ్ క్లాసెస్ ఏంటి? పాలిపెటాలే, గామోపెటాలే, మోనోక్లామిడే. ఈ పాలిపెటాలేలో ఈ పుష్పాల్లో పరిపత్రాలు 2 వలయాలలో అమరు ఉంటాయి. ఆ లోపల వలయంలో ఉన్నటువంటి ఆకర్షణ పత్రాలు అసంయుక్తంగా ఉంటాయి. అది ఈ పాలిపెటాలకి లక్షణం అన్నమాట. అంటే వెలుపల రక్షక పత్రాలు ఉంటాయి, దాని లోపల ఆకర్షణ పత్రాలు ఉంటాయి. ఈ ఆకర్షణ పత్రాలు అసంయుక్తంగా ఉంటాయి, అవి ఒకదానికొకటి అతుక్కోవు. ఆకర్షణ పత్రాలు దేనికది విడివిడిగా ఉంటాయి అన్నమాట. అంటే పెటల్స్ ఆర్ నాట్ యునైటెడ్, పెటల్స్ ఆర్ ఫ్రీ. అలా ఉంటే పాలిపెటాలే. ఈ పాలిపెటాలేని మళ్ళీ వీళ్ళు 3 శ్రేణులుగా విభజించారు. ఈ ఉపతరగతిలో 3 శ్రేణులు ఉన్నాయి. అవేంటంటే థలామి ఫ్లోరే, డిస్కీ ఫ్లోరే, కాలిసి ఫ్లోరే. ఈ 3 శ్రేణులు పాలిపెటాలలో ఉన్నాయి. ఈ థలామి ఫ్లోరేలో 34 కుటుంబాలు ఉన్నాయి, డిస్కీ ఫ్లోరేలో 22 కుటుంబాలు ఉన్నాయి, కాలిసి ఫ్లోరేలో 27 కుటుంబాలు ఉన్నాయి. ఇది ప్రధానంగా అండ కోశం యొక్క లక్షణాన్ని ఆధారంగా విభజించారన్నమాట. నెక్స్ట్ గ్యామోపెటాలే. ఈ గ్యామోపెటాలే ఉపతరగతిలో 3 శ్రేణులు ఉన్నాయి. సిరీస్ అంటే శ్రేణి. ఆ 3 శ్రేణులు ఏంటంటే ఇన్ఫెరే, ఎటెరోమీరే, బైకార్పెల్లెటే. ఈ గ్యామోపెటాలే అంటే ఆకర్షణ పత్రాలు సంయుక్తంగా ఉండటం.
పెటల్స్ ఆర్ యునైటెడ్ అనమాట. అంటే ఆకర్షణ పత్రాలు విడివిడిగా ఉండవు. సాధారణంగా 5 ఆకర్షణ పత్రాలు ఉంటే 5 ఒకదానికి ఒకటి అతుక్కొని ఉంటాయి. ఇందులో మొదటి శ్రేణి ఇన్ఫెరే. ఇన్ఫెరేలోని నిమ్న అండాశయం ఉంటుంది, ఇన్ఫీరియర్ ఓవరీ ఉంటుంది. నెక్స్ట్ హెటెరోమ్యూరే. హెటెరోమ్యూరేలోని ఫలదళాల సంఖ్య 2 కాకుండా దానికి భిన్నంగా ఉంటుంది. నెక్స్ట్ బైకార్పెల్లేటే. దీంట్లోని ఫలదళాల సంఖ్య 2. తర్వాత మోనోక్లామిడే. మోనోక్లామిడేలో పరిపత్రాలు ఒకే వాల్యూమ్లో ఉంటాయి. ఈ పాలిపెటల్లో కానీ గ్యామపెటల్లో కానీ పరిపత్రాలు 2 వాల్యాల్లో ఉంటాయి. బయట వాల్యూమ్లో ఉండే వాటిని రక్షక పత్రాలు అంటాం, లోపల వాల్యూమ్లో ఉండే వాటిని ఆకర్షణ పత్రాలు అంటాం. కానీ ఈ మోనోక్లామిడేలలో సాధారణంగా పరిపత్రాలు ఒకే వాల్యూమ్లో ఉంటాయి. అంటే రక్షక పత్రాలు, ఆకర్షణ పత్రాలు అని చెప్పి 2 వాల్యాలు ఉండవు. ఈ మోనోక్లామిడేని 8 శ్రేణులుగా విభజించారు. అవి కర్వేంద్రియ, మల్టీ ఓవ్యులేటే ఎక్వాటికే, మల్టీ ఓవ్యులేటే టెర్రెస్ట్రిస్, మైక్రోఎంబ్రియ, డాఫ్నేల్స్, ఎక్లామిడోస్పోరే, యూనిసెక్సువల్స్, ఆర్డినా ఎనామలై. ఇలా వీళ్ళు 8 శ్రేణులుగా ఈ మోనోక్లామిడే ఉపతరగతిని విభజించారు. తర్వాత ఈ వివృతి బీజాలు. ఈ వివృతి బీజాల్లోని విత్తనాలు ఉంటాయి కానీ ఫలం ఉండదు. ఎందుకంటే వీటిలో అండాశయం ఉండదు అన్నమాట. ఈ వివృతి బీజాల్లో 3 కుటుంబాలని గుర్తించారు. అవేంటంటే సైకాడేసి, కోనిఫెరేసి, నీటేసి. 3 కుటుంబాలు: సైకాడేసి, కోనిఫెరేసి, నీటేసి. తర్వాత మోనోకాటిలిడానే. మోనోకాటిలిడానే అంటే ఏకదళ బీజాలు. ఏకదళ బీజాలని ఉపతరగతులుగా విభజించలేదు, నేరుగా శ్రేణులుగా విభజించారు. చూడండి, ద్విదళ బీజాలనేమో ద్విదళ బీజాలని ఉపతరగతులుగా విభజించారు. మళ్ళీ ఒక్కొక్క ఉపతరగతిని శ్రేణులుగా విభజించారు. ఆ శ్రేణుల్లో కుటుంబాలు ఉన్నాయి. జిమ్నోస్పెరమ్స్ని డైరెక్ట్గా 3 కుటుంబాలుగా విభజించారు. శ్రేణులు లేవు, ఉపతరగతులు లేవు. దీనిలోని ఉపతరగతులు లేవు, డైరెక్ట్గా శ్రేణులుగా విభజించారు. మొత్తం 7 శ్రేణులు ఈ ఏకదళ బీజాల్లో ఉన్నాయి. ఏంటంటే మైక్రోస్పెర్మే, ఎపిగైనే, కొరినేరియే, క్యాలిసినే, న్యూడిఫ్లోరే, ఎపోకార్పే, గ్లూమేసి. ఇలా వీళ్ళు మొత్తం 7 శ్రేణులుగా విభజించారు. ఈ మొదటి 2 శ్రేణులు మైక్రోస్పెర్మే, ఎపిగైనే, వీటిలోని నిమ్న అండాశయం ఉంటుంది. అంటే పుష్పాలు అండకోశోపరికంగా ఉంటాయి అన్నమాట. ఇన్ఫీరియర్ ఓవరీ ఉంటుంది అనమాట. ఇన్ఫీరియర్ ఓవరీ అనేది చాలా అడ్వాన్స్డ్ క్యారెక్టర్, చాలా పరిణతి చెందిన లక్షణం. సాధారణంగా ఏం చేయాలంటే వర్గీకరణలోని పరిణతి చెందిన లక్షణాలు ఉండే వాటిని చివరిలో ఉంచాలి. కానీ వీటిని మొదటే ఉంచారు. ఏకదళ బీజాల్లోని ఇవి చాలా పరిణతి చెందినవి అని మనం భావిస్తాం, కానీ ఆ కుటుంబాలని మొదట్లో ఉంచారు. ఇది ఒక లోపం అన్నమాట. కాబట్టి మనం చూసాం, ఈ పాలిపెటాలే అనే ఉపతరగతిలో 3 శ్రేణులు: థలామిఫ్లోరే, డిస్కిఫ్లోరే,
కాల్సిఫ్లోరే. ఈ 3 పాలిపెటల్లో ఉన్నటువంటి శ్రేణులు. ఈ థలామిఫ్లోరేలో సాధారణంగా ఊర్ధ్వాండాశయం ఉంటుంది, సుపీరియర్ ఓవరీ ఉంటుంది. ఈ డిస్కిఫ్లోరేలోనేమో అండాశయం కింద ఒక డిస్క్ ఉంటుంది. కాల్సిఫ్లోరేలో హాఫ్ ఇన్ఫీరియర్ ఓవరీ కానీ లేకపోతే ఇన్ఫీరియర్ ఓవరీ కానీ ఉంటుంది. నిమ్న అండాశయం కానీ అర్ధ నిమ్న అండాశయం కానీ ఉంటుంది. గ్యామోపెటలే. గ్యామోపెటల్ అంటే మనం చెప్పుకున్నాం, పరిపత్రాలు 2 వలయాల్లో ఉంటాయి. వెలుపలి వలయం రక్షక పత్రాలు అంటాం, లోపలి వలయాన్ని ఆకర్షణ పత్రాలు అంటాం. ఆకర్షణ పత్రాలు సంయుక్తంగా ఉంటాయి, అది గ్యామోపెటలే లక్షణం. ఆకర్షణ పత్రాలు సంయుక్తంగా ఉండటంతో పాటు కేసరాలు కూడా ఆకర్షణ పత్రాలకు అతుక్కొని ఉంటాయి. ఈ గ్యామోపెటలలో 3 శ్రేణులు ఉన్నాయి: ఇన్ఫెర్రే, ఎటరోమీరే, బైకార్పెల్లెట్. ఇన్ఫెర్రేలోనేమో నిమ్న అండాశయం ఉంటుంది, ఎట్రోమీరేలోని బైకార్పెల్లెట్లోని ఊర్ధ్వాండాశయం ఉంటుంది. సాధారణంగా నిమ్న అండాశయం ఉండేవి ఎక్కువ అభివృద్ధి చెందినవి, ఎక్కువ పరిణతి చెందిన లక్షణం అని చెప్తాం. వాటిని చివరిలో పెట్టాలి, కానీ దాన్ని ముందు పెట్టారు, అదొక లోపం కింద మనం పరిగణించవచ్చు. మోనోక్లామిడేలో 8 శ్రేణులు ఉన్నాయి. ఇవేంటి? కర్వేంబ్రియా, మల్టీఓవ్యులేటే ఎక్వాటికే, మల్టీఓవ్యులేటే టెర్రెస్ట్రిస్, మైక్రోఎంబ్రియా, డాఫ్నెల్స్, ఎక్లామిడోస్పోరే, యూనిసెక్సువల్స్, ఆర్డెన్స్ ఎనోమలీ. ఇలాగా 8 శ్రేణులుగా ఈ మోనోక్లామిడే అనే ఉపతరగతిని విభజించారు. ఈ మోనోక్లామిడే యొక్క లక్షణం ఏంటంటే పరిపత్రాలు 2 వలయాల్లో ఉండవు, ఒకే వలయం ఉంటుంది. అంటే ఆకర్షణ పత్రాలు, రక్షణ పత్రాలు అని చెప్పి 2 వలయాలు ఉండవు, ఒకే వలయం ఉంటుంది. ది పెరియాంత్ ఈజ్ ప్రజెంట్ ఇన్ ఏ సింగిల్ హోల్. వివృద్ధి బీజాలని ద్విదళ బీజాలకి, ఏకదళ బీజాలకి మధ్యలో పెట్టారు. దీన్ని 3 కుటుంబాలుగా విభజించారు: నీటేసి, కోనిఫెరే, సైకడేసి. అయితే ఈ జిమ్నోస్పెరమ్స్ని డైకాట్స్కి, మోనోకాట్స్కి మధ్యలో పెట్టడం అనేది ఒక లోపం. కానీ ఈ జిమ్నోస్పెరమ్స్ని ముందు అసలు డైకాట్స్ నుంచి విడదీసి దీన్ని ఒక ప్రత్యేక వర్గంగా గుర్తించడం అనేది ఈ వర్గీకరణ విధానంలో ఒక ప్రతిభ అన్నమాట. ఏకదళ బీజ మొక్కల్ని ఏడు శ్రేణులుగా విభజించారు. ఇందులో ఎలాంటి ఉపతరగతులు లేవు, డైరెక్ట్గా 7 శ్రేణులుగా విభజించారు. 7 శ్రేణులు: మైక్రోస్పెర్మే, ఎపిగైనే, కొరోనేరియే, క్యాల్సినే, న్యూడిఫ్లోరే, ఎపోకార్పే, గ్లూమేసి. ఈ బెంథమ్ హూకర్ వర్గీకరణ విధానంలోని మెరిట్స్ ఏంటో చూద్దాం. ఇందులో గుణాలు ఏంటి, ఇందులో ప్రతిభలు ఏంటి, ఇందులో ఉన్న ప్లస్ పాయింట్స్ ఏంటి. ఈ వర్గీకరణ విధానంలో వీళ్ళు 97,000 పైగా జాతుల్ని వర్ణించారు. వీళ్ళు స్వయంగా ఆ ప్రతి జాతికి చెందిన మొక్కని వీళ్ళు స్వయంగా పరిశీలించి ఈ గ్రంథంలో రాయటం జరిగింది. ఎంతో శ్రమ పడ్డారు. గ్రేట్ ప్రాక్టికల్ యూటిలిటీ. ఈ వర్గీకరణ విధానం మొక్కల్ని గుర్తించడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. అందుకనే ప్రపంచంలోని అనేక దేశాల్లో ఉన్నటువంటి హెర్బేరియంలలో మొక్కల్ని ఈ వర్గీకరణ విధానం ఆధారంగా విభజించి ఆ మొక్కల యొక్క స్పెసిమెన్స్ని భద్రపరుస్తూ ఉంటారు. అలాగే ఈ బెంథమ్ హూకర్ తమ విధానంలోని మొట్టమొదటిసారిగా ఈ జిమ్నోస్పెరమ్స్ని డైకాట్స్ నుంచి విభజించారు.
ఇంతకు ముందున్న శాస్త్రవేత్తలు జిమ్నోస్పెరమ్స్ని ద్విదళ బీజాలు కల్పించేవాళ్ళు. కానీ ఈ బెందమ్ అండ్ హుకర్ ద్విదళ బీజాల నుంచి అంటే డైకాట్స్ నుంచి జిమ్నోస్పెరమ్స్ని విడదీసి ఒక ప్రత్యేక తరగతిగా చేర్చారు. నెక్స్ట్ గ్యామోపెటాలని పాలిపెటాల తర్వాత చేర్చడం అనేది ఒక ప్లస్ పాయింట్. ఎందుకంటే ఆకర్షణ పత్రాలు సంయుక్తంగా ఉండటం అనేది ఎక్కువ పరిణతి చెందిన లక్షణం. ఇట్స్ ఒక అడ్వాన్స్డ్ క్యారెక్టర్. ఈ పాలిపెటాల్లోనేమో ఆకర్షణ పత్రాలు విడివిడిగా ఉంటాయి, అసంయుక్తంగా ఉంటాయి. గ్యామోపెటాలలో ఆకర్షణ పత్రాలు సంయుక్తంగా ఉంటాయి. కాబట్టి ఈ గ్యామోపెటాలని పాలిపెటాల తర్వాత పెట్టడం అనేది ఒక ప్లస్ పాయింట్. ఎప్పుడు కూడా ఎక్కువ అభివృద్ధి చెందిన వాటిని తర్వాత పెట్టాలి, తక్కువ అభివృద్ధి చెందిన వాటిని ముందు పెట్టాలి. అలాగే పెట్టారు. అలాగే ఈ రానెల్స్ అనేదాన్ని ద్విదళ బీజాల్లో మొదట పెట్టారు. ఎందుకంటే ఇవి తక్కువగా పరిణతి చెందిన మొక్కలు, అందుకని వీటిని మొదట ప్రారంభంలో పెట్టడం అనేది ఒక ప్లస్ పాయింట్. అలాగే ఏకదళ బీజాల్లో గ్రామిని అంటే పోయేసి కుటుంబం, వరి, గోధుమ, జొన్న, మొక్కజొన్న ఇలాంటి మొక్కలుండే కుటుంబం, దాన్ని చివరిలో పెట్టారు. నిజానికి ఈ గ్రామీణ కుటుంబాలు అంటే పోయేసి కుటుంబంలో అనేక అభివృద్ధి చెందిన లక్షణాలు కనిపిస్తాయి. కాబట్టి దాన్ని చివరిలో పెట్టడం అనేది ఒక ప్లస్ పాయింట్. నెక్స్ట్ ఈ బెందమ్ హుకర్ వర్గీకరణ విధానంలో ఉన్నటువంటి డిమెరిట్స్ ఏంటో చూద్దాం, ఇటువంటి లోపాలు ఏంటో చూద్దాం. సో మొట్టమొదటి లోపం మనం చెప్పుకున్నాం ఇందాక, ఈ జిమ్నోస్పెరమ్స్ని అంటే వివృతి బీజాలని తీసుకొచ్చి డైకాట్స్కి మోనోకాట్స్కి మధ్యలో అంటే ద్విదళ బీజాలకి ఏకదళ బీజాలకి మధ్యలోని వీటిని పెట్టడం అనేది ఒక లోపం. నెక్స్ట్ నో యూనిఫార్మిటీ. ఈ పాలిపెటాల్లోనేమో ఈ ద్విదళ బీజాల్లోనేమో ఉపతరగతులు ఉన్నాయి. పాలిపెటాలే, గ్యామోపెటాలే, మోనోక్లామిడే అనేసి. కానీ ఏకదళ బీజాల్లో అలాంటి ఉపతరగతులు లేవు, నేరుగా శ్రేణులుగా విభజించారు. సో ఇక యూనిఫార్మిటీ లేదు. వివృతి బీజాలని డైరెక్ట్గా కుటుంబాలకు విభజించారు. కాబట్టి ఇది ఈ విధానంలో ఉంటే ఒక లోపం. నెక్స్ట్ ఆర్కిడేసి కుటుంబం అలాగే హైడ్రోకారిటస్ కుటుంబం రెండింటిని ఒకే దగ్గర ఉంచారు. ఈ రెండు కుటుంబాలకి సంబంధం లేదు, అనేక భేదాలు ఉన్నాయి. కానీ ఈ రెండు కుటుంబాలని ఒకే దగ్గర చేర్చడం అనేది ఒక లోపం. అలాగే యుఫోర్బియేసిని, మాల్వేల్స్ని చాలా దూరంగా సెపరేట్ చేశారు. కానీ యుఫోర్బియేసి అలాగే మాల్వేల్స్ అనేక దగ్గర సంబంధాలను చూపిస్తున్నాయి. కాబట్టి ఈ రెండింటిని ఒకే దగ్గర ఉంచాలి. కానీ యుఫోర్బియేసిని ఏమో మోనోక్లామిడియాలో పెట్టారు, మాల్వేల్స్ని పాలిపెటాలలో పెట్టారు, రెండింటిని విడదీశారు. ఇది ఒక లోపం. అలాగే ఈ కంపోజిట్ అని గ్యామోపెటాలలో బిగినింగ్లో పెట్టారు. ఈ కంపోజిట్లో నిమ్న అండాశయం ఉంటుంది, ఇన్ఫీరియర్ ఓవరీ ఉంటుంది. సో నిమ్న అండాశయం అనేది ఒక అడ్వాన్స్డ్ క్యారెక్టర్. అలాంటి మొక్కల్ని చివరిలో ఉంచాలి. కానీ ఈ కంపోజిట్ అని ఈ గ్యామోపెటాలలో ప్రారంభంలో ఉంచేసి ఊర్ధ్వ అండాశయం మొక్కల్ని దీని తర్వాత పెట్టారు. అదొక లోపం. సో ఇలాంటి కొన్ని లోపాలు ఈ బెందమ్ హుకర్ వర్గీకరణలో ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఈ బెందమ్ హుకర్ వర్గీకరణ విధానం చాలా ప్రాచుర్యంలో ఉంది, చాలా పాపులర్ అయింది. క్షేత్రస్థాయిలో మొక్కల్ని గుర్తించడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఫీల్డ్లో ప్లాంట్స్ని ఐడెంటిఫై చేయడానికి ఇది చాలా అనుకూలమైనటువంటి విధానం. అందుకనే అనేక దేశాల్లోని హెర్బేరియంలలో ఈ విధానాన్ని ఉపయోగిస్తూ ఉన్నారు. ఇది ఈ బెందమ్ హుకర్ వర్గీకరణ విధానం. ఇది బాగా నేర్చుకోండి.
ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఓకే.